భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఐటీయూసీ కార్యాలయంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో రాజకీయ జోక్యం పైరవేరులు నడుస్తున్నాయని, టీఆర్ఎస్ పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలు ఉన్నాయని, సూపర్వైజర్ల మీద ఒత్తిడి తెస్తున్నారని, మైన్స్ లో ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. కాంట్రాక్టర్లపై యాజమాన్యం చర్యలు తీసుకోవాలని, లాభాల వాటాలను తక్షణమే ప్రకటించి 35% లాభాల్లో వాటాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. పక్కన పెట్టి రాజకీయ జోక్యాన్ని పెంచుతా ఉంది. దీన్ని వెంటనే విడనాడాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. అట్టనే గెలిచిన గుర్తింపు సంఘం ప్రాతినిధ్య సంఘాలకి వెంటనే ఆ పత్రాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ఇవాళ ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు, డిప్యుటేషన్లు గతంలో రాజకీయ జోక్యం ఉన్నదనే కార్మికులు వ్యతిరేకించారు. మళ్ళీ దాన్నే ఇవాళ సింగరేణి యాజమాన్యం కొనసాగిస్తూ ఉన్నది. చూడబోతే ఎట్టున్నదంటే గత ప్రభుత్వమే బెటర్ అనే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రాజకీయ జోక్యాన్ని అరికట్టాలని, కొత్త బ్లాకులు టెండర్ లేకుండా సింగరేణికే కేటాయించాలని సిపిఐ పార్టీ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నాడు కలెక్టర్ ఆఫీసు ముట్టడి చేశాం. 6వ తేదీ నుండి హెడ్ ఆఫీసులు, జిఎం ఆఫీసుల ముందు నిరాదీక్షలు చేశాం. అయినా కేంద్ర ప్రభుత్వం మరి ఇంతవరకు తన వైఖరిని మార్చుకోలేదు. వెంటనే మార్చుకొని సింగరేణికి కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ చేస్తున్నటువంటి కార్మికులకి కాంట్రాక్టర్లు ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ కనీస జీతాలు కూడా ఇవ్వటం లేదు. 2 నెలలుగా ఐటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సర్వీస్ ఇంజనీర్లకి 2 నెలలుగా జీతాలు ఇవ్వకపోయినా అవుట్ సోర్సింగ్ వాళ్ళ మీద సింగరేణి యాజమాన్యం ఏం చర్య తీసుకుంటలేదు. ఈ కన్వెన్స్ డ్రైవర్స్ యొక్క జీతాల నుంచి వాళ్ళ ఓనర్లు 2 సంవత్సరాలుగా 12% సిఎంపిఎఫ్ కార్మికుడిది, 12% వాళ్ళు పే చేయాల్సినటువంటిది కూడా మొత్తం కార్మికుడి జీతం నుంచే కట్ చేసి ఈ రోజు వరకు వాళ్ళు సిఎంపిఎఫ్ ఆఫీసులో జమ చేయకపోయినా వాళ్ళ టెండర్ రద్దు చేయాల్సింది పోయి ఇవాళ ఏదో ఒక మంత్రి చెప్తుండని వాళ్ళకి ఆ డబ్బులు ఇప్పియాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది దుర్మార్గమైన చర్య. అట్లాగే ఏదైతే ఇవాళ లాభాల వాటా ఉందో జూలై నెల అయిపోవస్తున్నా కూడా ఇంతవరకు ప్రకటిస్తలేరు. వెంటనే లాభాల ఎంత వచ్చిందో ప్రకటిస్తే మేము ముఖ్యమంత్రితో మాట్లాడతాం, 35% ఇవ్వాలని అడుగుతాం, వెంటనే కార్మికులకు వచ్చే విధంగా చేస్తాం. కాబట్టి సింగరేణి యాజమాన్యం వెంటనే లాభాల ఎంత వచ్చిందో ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.